ఆ పిక్చర్కి ఇది. తర్వాత అండి ఇక్కడ రామారావు గారి ఇంటికి ఎక్కువ మంది భక్తులు, మీ ఇంటికి దగ్గరే కదా, ఇప్పుడు ఉన్న ఇంటికి చాలా దగ్గర, అది వాకబుల్ డిస్టెన్స్ చెప్పాలంటే ఆ ఇంట్లో. అప్పుడు బస్సుల్లో జనాలు వచ్చేవాళ్ళు కదా రామారావు గారిని చూడటానికి. అయ్యో, ఒకరోజు అవుట్డోర్ షూటింగ్ జరగాలి. నేను ఏసీటీ త్రిలోచంద్ గారు, శరవణం గారు ముగ్గురు ఆయన ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అవుట్డోర్కి వెళ్ళేలాగా ఒక ప్లాన్. మేము వెళ్ళాము. వెళ్తే 10 to 15 బస్సెస్ భక్తులు, అక్క దేవుడు 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 అని. ఇది ఇప్పుడే నాకు అనిపించింది, ఇంతమంది ఉన్నారు. నేను ఆయనతో మేకప్ రూమ్లో పక్కలో కూర్చున్నాను. మేకప్ వేస్తున్నారు ఆయన. వేసిన తర్వాత ఏం బ్రదర్ వెళదామా అన్నారు. సరే సరే, నేను యూజువల్గా నేను వచ్చాను కదా, శరవణన్ గారు కార్లో వచ్చాను, ఆయన కార్లో పోతున్నాను. నేను మిస్టర్ శరవణన్, ఐ విల్ టేక్ హిమ్, నువ్వు రా బాబు, నువ్వు రా బ్రదర్ అని చెప్పేసి నన్ను ఆయన కారులో తీసుకెళ్ళారు. అది పెద్ద సౌభాగ్యం అంటారు కదా. ఆయన పక్కన ఆయన కారులోనే కూర్చొని వెళ్ళాము. అట్లాగా చాలా పెద్ద విషయం. రామారావు గారితో మంచి అనుభవాలు ఉన్నాయి మీకు. ఒక సినిమా చేసింది అదే, కానీ ఎందుకు కంటిన్యూగా చేయటం కదా. దాని తర్వాత ఆయన పిక్చర్లో చేశాను కానీ ఆయనతో చేయలేదు, ఆయనతో ఉండే కాంబినేషన్ చేయలేదు. మంచి మనిషిలో కూడా జూనియర్ ఎన్టీఆర్గా, నిండు జూనియర్ ఎన్టీఆర్గా ముగ్గురు హీరో కదా. దాంట్లో రామారావు గారు, సోహన్ బాబు గారు, చలం గారు. దాంట్లో నేను జూనియర్ ఎన్టీఆర్గా. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది కదండి తమిళ వెర్షన్కి. తమిళ వెర్షన్. అవును, అక్కడ అది నిజంగా ఎక్స్పీరియన్స్ అందుకోవడం, రాష్ట్రపతి చేతుల మీదుగా, జాకిర్ హుస్సేన్ గారి చేతుల మీద అందుకోవడం అనేది చైల్డ్ ఆర్టిస్ట్గా మామూలు విషయం కాదు. అప్పుడు ఇందిరాగాంధీ గారు బ్రాడ్కాస్ట్ మినిస్టర్. ఓకే, బాగున్నట్టుగా జనం ముందుకు ఎప్పుడైనా వెళ్ళారండి మీరు? తెలుగు రాష్ట్రం ఏపీలో జనం ముందుకు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళానండి. భీమారావు ఫంక్షన్, ఫ్యాన్స్ అసోసియేషన్ అప్పుడు వెళ్ళాను. నిండు హృదయాలు 100 days ఫంక్షన్, రామారావు గారు, సావిత్రి గారు అంతా వచ్చారు, అప్పుడు వెళ్ళాను. చాలా ఇదంతా జనం ఎలా రిసీవ్ చేసిన మిమ్మల్ని భీమవరం? అందరూ రాము అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్. మా ఫాదర్ గురుగారు ఉన్నారు, పంచాక్షి గవాయిగడ్ అని గదగ్లో. ఆయన చూడడానికి నన్ను తీసుకెళ్లారు. అప్పుడు మధ్యలో ఒక స్టేషన్లో దిగాము. అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి. దిగాము. అక్కడ ఒక 90-year-old లేడీ కాల్లో పడింది. నువ్వు దేవుడు దేవుడు దేవుడు, నీకు నోరు తీసేశారు, ఎలా వచ్చిందా అంటే, లేదమ్మా అది సినిమా, అది ఉట్టి యాక్టింగ్ అంటే నమ్మనే లేదు. ఇది యాక్టర్కే వస్తుంది అది అంతా. అలాగే తాడేపల్లిగూడెంలో ఒక విలేజ్, 4 kilometers లోపల ఒక విలేజ్. ఆ విలేజ్లో ఏమంటే టూరింగ్ టాకీస్, అంత 2 days 3 days వెళ్తుంది. దాని తర్వాత రిమూవ్ చేస్తారు పిక్చర్, కొత్త పిక్చర్ వేస్తారు. అక్కడ ఏమంటే లవకుశ రికార్డు 1 week జరిగింది. అది రికార్డు ఆ థియేటర్. ఆ థియేటర్లో రాము 4 weeks జరిగింది. సో ఆ థియేటర్ ఓనర్ మా ఇంటికి వచ్చి నాన్నగారితో చెప్పారు, ఫెలిసిటేట్ చేస్తాము మీ అబ్బాయిని, తీసుకురావాలని. తీసుకెళ్ళాం. ఆ 4 kilometers అంటే తాడేపల్లిగూడెం నుంచి ఆ విలేజ్ వరకు 4 kilometers రాజకుమార్ సుస్వాతం అని ఆ బ్యానర్ ఉంది. ఎంత పెద్ద ఇది హానర్. అక్కడ ఒక రైస్ మిల్లర్ ఓనరు ఆయన చెప్తున్నారు, సార్ మీ అబ్బాయిని నేను అడాప్ట్ చేసుకుంటాను, మీకు ఎంత డబ్బులు కావాలో ఇస్తాను. బాబు నేను ఇంటికి వెళ్ళాలి, నాకు భోజనం పెట్టాలి మా ఆవిడ, ఓన్లేండి అని ఆయన రిక్వెస్ట్ చేశారు. అదంతా ఆ ఎక్స్పీరియన్స్. ఆ జనం, ఆ 4 kilometers ఈ జనం. నాకు ఓపెన్ జీప్లో తీసుకెళ్లారు. ఓపెన్ జీప్లో అంత జనం, ఒక కుర్రాడికి అంత ఇదా అంటే యాక్టింగ్లో అది ఉంది. అదే, బట్ ఏమంటే ఆ ఫేస్లో ఆ ఇది ఉండాలి, ఆ కరిష్మా ఉంటేనే వస్తుంది. అది అందరికి రాదు. అది